తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పెన్షన్ లబ్ధిదారులు 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఏదైతే రూ. 4,016 ప్లస్ రూ. 6,016 పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు ప్రతి నెల రూ. 2,500 కోసం, ఇటు కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు, గుడ్ న్యూస్ అనేది తెలపడం అయితే జరిగింది. ఇక ఎందుకంటే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మొన్నదాకానే అనేక రకమైన పథకాలను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి దీపావళి కానుకగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు, ఇక దీపావళి కానుకగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పెళ్ళైనటువంటి మహిళలు, రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500. ఇక ఈ దీపావళి పండుగ కానుకగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి రూ. 6,000 నిధులు అయితే పంపిణీ చేయనున్నట్లు అనేక రకమైన పథకాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి తిరిగి కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే యోచనలో అర్హతల జాబితా మరియు నిజమైన లబ్ధిదారులను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. ఇక తెలంగాణలో ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము. దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి తిరిగి మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మరలనైతే పాత పెన్షన్ డబ్బులనైతే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం, ఇటు మహిళలు అయితే మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి తాజాగా కేబినెట్ మీటింగ్ సమావేశాలలో కొత్త పెన్షన్ల కోసం బిల్లు అనేది పాస్ చేయాలని, నిధుల సర్దుబాటును చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇంకా ఇందుకు విధంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను, ఈ పాత పెన్షన్ డబ్బుల కోసం గానైతే మనకైతే ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక ఎప్పుడు ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ అవుతాయని. ఇక మనకి దాదాపు 99% ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 నిధులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, అటు మహిళలకు ఈ నెల చివరి ఆఖరిలో, నవంబర్ నెల చివరి ఆఖరిలో ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు, జీవో అనేది విడుదల చేసి ఈ పాత పెన్షన్ల ప్లేస్లో కొత్త పెన్షన్లను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.